హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇది బోనాల వీడియో. మేము ఇంటి దగ్గర బోనాలు ఎలా చేసినాము ఇది వీడియో, మొత్తం వీడియో. ఇది 2 parts ఉంటుంది, చూడండి మీరు కంపల్సరీ. మేమైతే బోనాలకి ఎక్కడెక్కడికి వెళ్ళినాము, బోనాలు ఎలా చేసినాము, అదే ఇంకా ఏ టెంపుల్స్కి వెళ్ళినాము అవన్నీ చూపిస్తాము. మేమందరం అయితే రెడీ అయిపోయి మేమైతే మా అమ్మమ్మని ఇంటికి అయితే వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత మా అమ్మమ్మని ఇంటి దగ్గర మా మమ్మీ అయితే బోనం చేస్తుంది. చూడండి, వీడియో అయితే స్టార్ట్ అయింది. చూడండి, ఇదైతే మేము ఫస్ట్ టైం చేస్తున్నాం బోనము పెరుగుతోని. అంటే ఫస్ట్ టైం కాదు, పెరుగుతోని ఫస్ట్ టైం చేస్తున్నాము. నార్మల్గా మేము బోనాలు చేసేటప్పుడు నూనె రాసి దాని మీద కుంకుమ చల్లుతాము, కానీ ఈసారి పెరుగుతో చేస్తుంది మా మమ్మీ. చూడండి, మా అమ్మమ్మ చెప్పింది కాబట్టి చేస్తుంది. పెరుగులో కొంచెం పసుపు కలిపి బోనంకంతా రాసింది మా మమ్మీ. చూడండి, దాని తర్వాత బోనంకి మొత్తం కుంకుమ అయితే జల్లెడతో చల్లుతుంది మా మమ్మీ. పెరుగుతోని రాస్తే ఏంటంటే కుంకుమ అనేది గట్టిగా ఉంటుందంట, కింద విటంగా పడదంట, అందుకని మా మమ్మీ పెట్టింది. దాని తర్వాత అమ్మవారి ముఖం అయితే మా మమ్మీ బోనం మీద అయితే వేసింది. కళ్ళు, ముక్కు, బొట్టు, ముక్కు పుడక అవన్నీ వేసింది. దాని తర్వాత ఒకసారి మా మమ్మీ బొట్టుకి చెంకి పెట్టి చూసింది, కానీ చెంకి అట్టుకుట్టలేదు. చూడండి ఎట్లా వచ్చిందో. అందుకని కుంకుమతో కొంచెం కవర్ చేసిన తర్వాత అందుకని మా మమ్మీ పసుపు పెట్టింది. దాని తర్వాత ఇప్పుడు మా మమ్మీ అయితే ముక్కు పుడక అయితే డ్రా చేస్తుంది. కళ్ళకైతే పసుపు పెట్టింది, అందుకని చెంకి అతుక్కుట్టలేదు అని చెప్పేసి మా మమ్మీ అయితే పసుపు అయితే పెట్టింది. దాని తర్వాత ఇప్పుడు అమ్మవారి హైబ్రోస్కి అయితే నూనె రాస్తుంది మా మమ్మీ. నూనె రాసిన తర్వాత పసుపు అయితే పెడుతుంది. ఇంట్లో 2 బోనాలు అవుతున్నాయి, ఒకటి మా అత్తకి చెప్తాం, ఇంకొకటి మా మమ్మీకి చెప్తాము. మా మమ్మీ ఎత్తుకున్నదేమో కట్టమైసమ్మ టెంపుల్కి, మా అత్త ఎత్తుకున్నదేమో నల్లపోచమ్మ టెంపుల్కి. చూడండి, దాని తర్వాత మేము తొట్టెల విధంగా తీస్తున్నాము, తొట్టెల్లో ఇంకా కోడి విధంగా వస్తున్నాము. దాని తర్వాత ఇక బోనం మీద అంతా చెంకి అయితే మా మామ అయితే చల్లుతుండు. చూడండి, దాని తర్వాత పైన చిన్న బోనంకేమో సింపుల్గా డిజైన్ వేసింది మా మమ్మీ, దాన్ని పసుపుతో డెకరేషన్ చేస్తుంది. మా మమ్మీ ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి, అట్లాగే మేము అందరం ఎట్లున్నామో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు చూపిస్తాం మేము అందరం ఎలా ఉన్నామో, ఫొటోస్ గిట్టంగా దిగినాము, చూపిస్తాం అవి గిట్టంగా. మా మమ్మీ అయితే ఎలా ఉందో చెప్పండి. మా మమ్మీ ఇంకా మా అత్త ఇద్దరు మ్యాచింగ్ శారీ వేసుకున్నారు. చూడండి, మా మమ్మీ అయితే ఇప్పుడైతే బోనం అయితే డెకరేషన్ అయితే వేస్తుంది. బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంటేనే బోనాలు, అదేవిధంగా తెలంగాణలో వేసి ఇంకా గ్రాండ్గా దాంట్లో పలరం బండ్లు, పోతురాజులు, బోనాలు, అమ్మవారి ఘట్టములు అవన్నీ ఉంటాయి కదా. బోనాల పండుగ అయితే మా దిక్కు అయితే చాలా గ్రాండ్గా జరుపుతారు. అట్లనే పలరం బండి ఇటంగా తీస్తారు ప్రతిసారి. మా దిక్కు మా అమ్మవారి దిక్కు. డెకరేషన్ అయితే వేసేసింది. దాని తర్వాత ఇప్పుడు మా అత్త బోనం చేస్తుంది మా మమ్మీ. మాదేమో పెరుగుతో చేసింది కదా మా మమ్మీ, పెరుగు రాసి కుంకుమ పెట్టింది కదా, కానీ అది గట్టిగా ఉంది, మళ్ళీ ఫేస్ విధంగా డ్రా అయ్యడానికి వస్తలేదు అని చెప్పేసి మా మమ్మీ ఆయిల్తో చేస్తుంది, నూనెతో చేస్తుంది. ఇప్పుడు వేరే డిజైన్ వేస్తుంది దీనికి. చూడండి,
ఒక దిక్కు ఒక లైన్ పసుపు, ఒక లైన్ కుంకుమ అట్లా వేస్తుంది మా మమ్మీ. చూడండి మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆ మధ్యలో ఏదైతే లైన్స్లో వేయలేదో అక్కడ కుంకుమ అయితే చల్లుతుంది మా మమ్మీ. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఆ గ్యాప్లో ఏదైతే ఫిల్ చేయలేదో పసుపు, ఆ గ్యాప్లో కుంకుమ అయితే ఫిల్ చేస్తుంది. చూడండి. బోనం అయితే అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. చాలా బాగా వచ్చింది మా అత్తది బోనము. ఒక దిక్కు మా మమ్మీ బోనం తయారు చేస్తుంది, ఇంకో దిక్కు అమ్మమ్మ దేవుని కాడ అన్ని పండ్లు అవన్నీ పెట్టి డెకరేషన్ అయితే చేస్తుంది. దాని తర్వాత మా అత్తది చిన్న బోనం విధంగా తయారు చేస్తుంది. పెద్ద బోనం అయిపోయింది, చిన్న బోనం తయారు చేసుకుంటున్నాము. దాన్ని గిట్టంగా నూనె రాసి పెడుతుంది. ఈ 2 బోనాలు చేయడానికైతే మాకైతే టైం ఎక్కువ గిట్టంగా పట్టలే, 1/2 అవర్ పట్టింది మాకు. మా మామయ్య చూడండి ఎట్లా పడుతుందో డమరికము. మా అమ్మమ్మనేమో పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసి పెడుతుంది. ఇంకా మేము అందరము మా మమ్మీ బోనం వేస్తుంటే చూస్తున్నాము. నేను ఒక దిక్కేమో వీడియో తీసిన, మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు. చూడండి. మా అత్తనేమో బోనంకి కావాల్సిన అన్నీ వండుతుంది. చూడండి మా మమ్మీ ఇప్పుడైతే ఇట్లా అయితే వేస్తుంది బోనం. ఇప్పుడు సేమ్ పెద్ద బోనం ఎట్లా తయారు చేసిందో అట్లా విధంగా చిన్న పైన బోనం విధంగా తయారు చేస్తుంది మా మమ్మీ. చూడండి చిన్న బోనం విధంగా అయిపోయింది. చూడండి పెద్ద బోనం చిన్న బోనం 2 అయిపోయినాయి. దాని తర్వాత మా అమ్మమ్మనేమో పూజకు కావాల్సిన సామాన్లు అయితే అన్నీ తీసి పెడుతుంది.
మా మామ చూడండి ఎట్లా వండుకుంది. దాని తర్వాత మా చెల్లినేమో యాపాకులు అవన్నీ పెట్టి దారం కట్టి పెడుతుంది. అన్నీ అయిపోయింది. మా దేవుని రూమ్ ఎట్లుందో చెప్పండి. మా అమ్మమ్మ ఎంత బాగా డెకరేషన్ చేసిందంటే అంత బాగా డెకరేషన్ చేసింది. దాని తర్వాత ఇప్పుడైతే నైవేద్యం అయితే బోనంలోకి వేస్తుంది మా మమ్మీ. కొంచెం బెల్లం వేసింది, అన్నం వేసింది. మళ్ళీ దాని తర్వాత యాపాకులు పెట్టింది మా మమ్మీ. కూర, అన్నం అవన్నీ పెట్టిన తర్వాత బెల్లం అవన్నీ పెట్టిన తర్వాత యాపాకులు అయితే పెడుతుంది. యాపాకులు పెట్టిన తర్వాత దానిపైన మళ్ళీ చిన్న కుండ పెట్టాలి. చిన్న కుండ పైననేమో దీపాంతలు పెడతాము. చూడండి. దాని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళైతే బయటకైతే వెళ్ళిరారు కోడిని ఇంకా తొట్టెల్లో తీసుకురావడానికి. బయటికి వెళ్ళి వచ్చేంతలోపు మేమైతే బోనం అయితే రెడీ చేసి పెట్టేసినాము పక్కనే. దాని తర్వాత యాపాకులు పెట్టిన తర్వాత పైన చెప్పినట్టే మా మమ్మీ చిన్న కుండ పెట్టేసింది. చిన్న కుండలోనేమో చింతపండు రసము, పెరుగు, బెల్లం, ఉల్లిగడ్డలు అవి వేస్తారంట. చూడండి ఇప్పుడు మా మమ్మీ వేస్తుందండి. చూడండి ఇప్పుడు మా మమ్మీ అయితే చింతపండు రసం అయితే వేసింది బోనంలో. దాని తర్వాత ఇక మా అత్త బోనం లైట్గా చింతపండు రసం వేసింది. దాంట్లో కొన్ని నీళ్ళు, బెల్లం, అట్లనే పెరుగు వేసి దానిపైన దీపం పెడతాం. చూడండి ఇదంతా సగం గోడ అంతా దేవుళ్ళ ఫోటోలతోనే నిండిపోయింది. చూడండి. మా మమ్మీ ఒక దిక్కు భోజనం చేస్తుంటేనేమో మా మామ ఫోటోల మీద ఫోటోలు క్లిక్ చేస్తూనే ఉన్నాడు. దాని తర్వాత పెరుగు వేసేసి అయితే చిన్న కుండ విధంగా పెట్టేసింది. దాని తర్వాత ఇక మా అత్త బోనంలో విధంగా యాపాకులు అయితే పెట్టేస్తుంది. యాపాకులు అయితే పెట్టేసింది మా మమ్మీ. చూడొచ్చు మీరు. దాని తర్వాత ఇక బోనాలు చేసుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమందరం అయితే డ్యాన్స్ ఆడినాము.
అంటే మేమే, మా మమ్మీ వాళ్ళు ఏం కాదు. చూడండి, చూడొచ్చు. మేమైతే బోనాల పండుగ అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాము. మా ఇంటికాడ గిట్టంగా పలారం బండి ఇస్తారు. మీరు ఎట్లన్నా పోయినసారి వీడియో చూడొచ్చు. అది గిట్టంగా ఉంది మన యూట్యూబ్ ఛానల్లో. మా మమ్మీ యాపాకులు పైన కుండ పెట్టేసింది. చూడొచ్చు. దాని తర్వాత అన్ని ఆకులు మంచిగా పెట్టింది. దాని తర్వాత దీపంతాలు పెట్టింది మా మమ్మీ. చిప్పలు ఉంటాయి కదా, దీపంతాలు అవి పెట్టేసింది. పెట్టేసిన తర్వాత దానిలో పుట్ట బియ్యం వేసింది. దాని తర్వాత మా అత్త బోనంకి గిట్టంగా పెట్టేసేసి దాంట్లో గిట్టంగా బియ్యం పోసారు. దాని తర్వాత బోనంకి పెడతారు కదా పొత్తులు, అవైతే తెచ్చింది మా అమ్మమ్మ. వాటిని నూనెలో ముంచి దాని తర్వాత దాంట్లో పెట్టినాము దీపంతంలో. చూడొచ్చు. మా మమ్మేమో ఒక దిక్కు బోనం చేస్తుంటే మా మామనేమో వీడియో తీస్తుంది. దాని తర్వాత నూనె పోసేసిన తర్వాత ఇక అందరం మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసేసి మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేదాకా డ్యాన్స్ ఆడినాము. ఇప్పుడు బోనం ముంగడైతే ముగ్గు అయితే వేస్తుంది మా మమ్మీ. దాని తర్వాత లీలా సాగగిటంగా రెడీ చేసింది. బోనం ముంగడ ముగ్గేసిన తర్వాత ముగ్గు మీద పూలు అయితే చల్లింది మా మమ్మీ. ఇక అంతా అయిపోయింది. బోనం అవి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక మా అమ్మమ్మ మా మామ అయితే వచ్చేసినారు తొట్టెల్లో ఇంకా కోడిని తీసుకొని. దాని తర్వాత ఇక మా అమ్మమ్మ రాగానే పూజ అయితే స్టార్ట్ చేసేసినాం మేము. ఎందుకంటే చాలా గుళ్ళకి వెళ్ళేది ఉంది, టైం విధంగా లేదు మాకు. అప్పటికే 1:32 అట్లా అవుతుంది. దాని తర్వాత ఇక తొట్టెలో తెచ్చారు కదా మా అమ్మమ్మ వాళ్ళు, దాని కింద పూజలు అయితే పెట్టేసినారు. దాని తర్వాత కోడిని చూసినారా కింద. దాని తర్వాత మా అమ్మమ్మ ఇక బోనంకి అయితే దీపాలు అయితే ముట్టిస్తుంది. తర్వాత బోనంకి వేయటానికి ఇక మా అమ్మమ్మ 5 minutesలో దీపం అయితే ముట్టించేస్తుంది. చూడొచ్చు కింద చిన్న ఒత్తి గిట్టంగా పెట్టింది మా అమ్మమ్మ. అది ముట్టించిన తర్వాత పైన ఈ విధంగా కిందికి వెళ్ళిన తర్వాత ముట్టిస్తాడంట.
వీడియో ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. అది వచ్చేసేసి పార్ట్ 2లో ఉంటుంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.